ఒడిశాలోని ప్రముఖ క్షేత్రం పూరి జగన్నాథ ఆలయం. ఈ ఆలయంలో రథయాత్ర వేడుకలు మొదలవుతున్నాయి. దాదాపుగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు జూన్ 11న పరిమళ జలంతో స్నానం చేసిన తర్వాత స్వామివారికి జ్వరం వచ్చింది. దాంతో పక్షం రోజుల పాటు గోప్య చికిత్స పథ్యం చేస్తున్నారు. ఈ సమయంలో పురుషోత్తముడికి ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు, పాలు, పండ్లు, తేనె మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తున్నారు. తిరిగి ఆషాఢమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు స్వామి నవయవ్వన నేత్రోత్సవం, ఆ తర్వాత రోజు పూరిలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. స్వామివారు జ్వరంతో ఉన్న 15 రోజుల పాటు జగన్నాథుడి దర్శనం నిలిపివేస్తారు. స్వామి కోలుకున్నట్లు రాజా గజపతి దివ్యసింగ్ దేవ్కి సమాచారం ఇస్తారు. ఆ తర్వాత ఆలయంలో వేడుకలు మొదలవుతాయి. ఈ ఏడాది ఆషాఢమాసం శుక్లపక్షమి పాడ్యమి తిథి నాడు, అంటే జూన్ 26న పురుషోత్తముని నవయవ్వన నేత్రోత్సవం జరుగుతుంది. जून 27 रथयात्रा जరుగుతుంది. देखिए, ज्येष्ठ पूर्णिमा से माना जाता है भगवान जी का स्नान यात्रा, जहाँ पे भगवान जी और उनके बड़े भाई बलदेव जी, उनके बहन सुभद्रा और सुदर्शन महाप्रभु वो सब आते हैं स्नान मंडप. 108 जल नहाते हैं. नहाने के बाद भगवान जी को बुखार होता है. जैसे हम ज्यादा नहाने के बाद हमको बुखार होता है है भगवान जी के, बस तो नहाने के बाद भगवान जी को बुखार होता है. भगवान जी साल में 15 दिन उस समय दर्शन बंद देते हैं. तो वो जो दर्शन बंद देते हैं, अभी हम आए हैं महाराज गजपति महाराज जो राजा के पहले सेवक हैं, जो आद्य सेवक हैं, उनके घर जगन्नाथ जी के, मतलब उनका जो शरीर वो जो बीमार हुए थे, अभी वो अच्छे सुस्त हो गए हैं. वो खबर लेके हम आए हैं यहाँ. महाराज गजपति महाराज को पहले हम ये बताते हैं कि जगन्नाथ महाप्रभु अब ठीक हो गए हैं रथ यात्रा के लिए. महाप्रभु अभी निकलेंगे कुछ दिन बाद. जहाँपुर का घोष यात्रा जो रथ यात्रा आ रहा है, वो रथ यात्रा में महाप्रभु निकलेंगे. జగన్నాథ రథయాత్ర జూన్ 27న ప్రారంభమై జూలై 5 వరకు కొనసాగుతుంది. ఈ 9 రోజుల పండుగలో అనేక ముఖ్యమైన క్రతువులు ఉంటాయి. స్నాన పౌర్ణమితో ప్రారంభమై దేవతలు ప్రధాన దేవాలయానికి తిరిగి రాకతో రథయాత్ర ముగుస్తుంది. ఆషాఢమాసం శుక్లపక్ష విధియ తిథి జూన్ 26న మధ్యాహ్నం 1:25 ప్రారంభమై జూన్ 27 ఉదయం 11:19 ముగుస్తుంది. ఈ సమయాన్ని ఆధారంగా చేసుకుని రథయాత్ర జూన్ 27న జరుగుతుంది. రథయాత్ర కోసం పూరి ఆలయం మొత్తం ముస్తాబయింది. కళాకారులు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే కళాకారులు నాన్ వెజ్ ముట్టుకోకుండా పని చేసినన్ని రోజులు నిబద్ధతతో ఉంటున్నారు. 3 साल, अभी तक 3 साल हो गए हम काम करता है. सारा दिन रात परिश्रम काम करता है. हम सुधा नॉनवेज नहीं खा के पूरा शुद्ध शाकाहारी खा के सारा दिन सारा रात हम काम करते हैं. सब हमको बहुत आनंद लगता है. हम इस यहाँ पर बड़दान पर काम हमको बहुत प्राउड भी लगता है कि जगन्नाथ को सेवा भी मिलता है. ఇక ఇప్పటికే రథాలను కూడా సిద్ధం చేశారు. పూరి జగన్నాథుడి రథయాత్రకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వెడతారు. కాగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేయనున్నట్టు తెలుస్తోంది.